అందరికీ నమస్కారం అండి. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఓం సాయిరామ్ అనే చిన్న కామెంట్ మాత్రం చేయటం మర్చిపోకండి. ఇప్పుడున్న పరిస్థితుల కారణంగా నా బిడ్డలు భార్యాభర్తల యొక్క బంధం గురించి ఎంతో బాధపడుతూ దుఃఖిస్తున్నారు. ఈరోజు నేను మీకు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇవ్వబోతున్నాను. తల్లి, ఇప్పుడున్న రోజులలో ఎవ్వరికీ భార్యాభర్తల బంధం గురించి విలువ లేదు. వివాహం అంటే ఏదో ఒక తాత్కాలికమైన ప్రక్రియగా తీసుకుంటున్నారే కానీ వాటికి విలువలను ఇచ్చి పుచ్చుకుంటూ ఎంతో గౌరవంగా కాపాడుకుంటేనే ఆ బంధం అనేది నిలుస్తుందని ఎవ్వరికీ ఎందుకని అర్థం కావటం లేదు. నేను ఈరోజు భార్యాభర్తల యొక్క బంధం ఏ విధంగా కాపాడుకుంటే మీ సంసార జీవితం అనేది సుఖంగా సంతోషంగా ఉంటుందో నేను చెబుతాను. అది శ్రద్ధగా విని నా బిడ్డలు మీరైనా సరిగ్గా పాటించి ఆదర్శ దంపతులైన శివపార్వతులలాగా ఉండండి తల్లి. నేను చెప్పే ఈ విషయాల గురించి భర్త మనసు దోచుకునేందుకు ద్రౌపది ఏనాడో సత్యభామకు చెప్పిన సూత్రాలివి. ఈ తరం మహిళలు వీటిని తప్పకుండా ఆచరించి సద్వినియోగం చేసుకుంటే మీ యొక్క సంసార జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది. 5 భర్తలున్నా ఎవరి మనసు గాయపరచకుండా బాధ్యతలు ఎలా నిర్వర్తిస్తున్నావో ఇదెలా సాధ్యం నీకు? ఆ సూత్రాలేంటో చెప్పమని ద్రౌపదిని అడిగింది సత్యభామ. ఆ సూత్రాలు ఇప్పటికీ ఆచరణీయమే. ద్రుపదుడి అగ్నివాటిక నుంచి ఆవిర్భవించిన శక్తి స్వరూపిణి ద్రౌపది. తల్లి గర్భం నుంచి జన్మించినది కాదు. కావునే ద్రౌపదిని అయోనిజ అంటారు. అందంలోనే కాదు, వ్యూహాత్మకంగా ఆలోచించటంలోనూ ఆమెను మించిన వారు లేరు. అందుకే కౌరవ సభలో దుశ్శాసనుడు, అడవిలో సైంధవుడు, విరాటుని కొలువులో కీచకుడు ఇలా ఎంతో మంది నుంచి అవమానాలు ఎదుర్కొన్నా కుంగిపోలేదు. స్త్రీ ప్రతీకారం ఎలా ఉంటుందో చూపించింది. మహాభారతంలో అడుగడుగున ద్రౌపది వీరత్వం గురించి ప్రస్తావన ఉంటుంది. అయితే ఆమె ఎంత వీరవనితో అంత ఉత్తమ ఇల్లాలు కూడా. అందుకే ఓ సందర్భంలో శ్రీకృష్ణుడి ఇష్టసఖి సత్యభామ స్వయంగా ద్రౌపదిని కలిసి భర్త మనసు దోచుకోవాలంటే ఏ సూత్రాలు పాటించాలని అడిగింది. అప్పుడు సత్యభామకు ద్రౌపది ఇచ్చిన సమాధానం ఇదే తల్లి. శ్రద్ధగా వినండి. సుఖం సంతోషం నుంచి కాదు, దుఃఖం నుంచి వస్తుంది. భార్యాభర్త బంధం బలపడాలంటే కోటలు, రాజ్యాలు, ఆభరణాలు, పరిచారకులతో సేవలు ఇలా సకల భోగాలు అనుభవించటం కాదు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఇద్దరూ కలిసి దానిని ఎదుర్కోవాలి. ఆ కష్టం నుంచి బయటపడిన మరుక్షణమే అర్థమవుతుంది ఇద్దరి బంధం ఎంత బలమైనదో, విలువైనదో అని. అప్పటి నుంచి జీవితం ఊహించనంతంగా మారిపోతుంది. భర్తకు సాధారణంగా ఆహ్వానం పలకాలి. ఇంటి నుంచి భర్త బయటకు వెళ్ళినప్పుడు మాత్రమే కాదు, ఇంటికి తిరిగిన వచ్చే క్షణంలోనూ చిరునవ్వుతో ఎదురెళ్ళి తీసుకురావాలి. ఈ విషయం సౌందర్య లహరిలోనూ కూడా ఉంటుంది తల్లి. ఓసారి కొలువులో ఉన్న పార్వతీదేవికి శివుడి స్వరం వినిపించి ఆమె ఎక్కడుందో కూడా మర్చిపోయి పరుగు పరుగున ఎదురెళ్ళి స్వామివారిని ఆహ్వానించింది. భర్త బాగోగులు భార్య మాత్రమే చూడాలి తల్లి. ఎన్ని బాధ్యతలలో తల మునకలై ఉన్నప్పటికీ కూడా భర్త అవసరాలను భార్యే దగ్గర ఉండి చూసుకోవాలి. ఎవ్వరికి అప్పగించకూడదు. భార్య సేవలు చేస్తే అది ప్రేమతో కూడిన బాధ్యత అవుతుంది. మరొకరు సేవలు చేస్తే అది వారి అవసరం అని గుర్తించాలి. 3వ వ్యక్తి ప్రమేయం అస్సలు వద్దు తల్లి. భార్యాభర్త ఇద్దరూ కూడా ఏకాంతంలో ఉన్నప్పుడు చాలా విషయాలను మాట్లాడుకుంటారు. ఏకాంతం అంటే శృంగారపరమైనవి మాత్రమే కాదు, కుటుంబాలకు సంబంధించిన
విషయాలు కూడా ఉంటాయి. వాటిని ఎప్పుడూ మూడో వ్యక్తికి అస్సలు చెప్పకూడదు. అలా చెప్పినప్పుడు ఓసారి నమ్మకం కోల్పోతే ఆ బంధం మరింత బలహీనమైపోతుంది. స్నేహితులెవరు, శత్రువులు ఎవరు, జీవిత భాగస్వామి హితులు, స్నేహితులు ఎవరో తెలుసుకుని వారు ఇంటికి వచ్చినప్పుడు సాదరంగా ఆహ్వానించాలి. అదే శత్రువులైతే వారిని కనీసం ఇంట్లో అడుగు పెట్టనీయకుండా ముందే జాగ్రత్తలను తీసుకోవాలి తల్లి. అదుపులో పెట్టాలన్న ఆలోచనే వద్దు. తన ఆలోచనలో తనని ఉండనివ్వాలి కానీ అదుపు చెయ్యాలి అనుకోరాదు. ప్రేమ బాధ్యతతో భాగస్వామిని అదుపు చెయ్యాలి కానీ అందం, ఆకర్షణ, అజమాయిషితో అదుపు చేసిన దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు తల్లి. ఇలాంటి స్త్రీలకు దూరంగా ఉండాలి తల్లి. మోసం చేసే స్త్రీలు, అబద్ధాలు చెప్పే స్త్రీలు, ఎక్కువ సమయం కుటుంబానికి దూరంగా ఉండే స్త్రీలు చెప్పిన మాటలు ఎప్పుడు వినటం నీకు తగదు తల్లి. ఇలాంటి స్త్రీలు బంధాలను నాశనం చేయటానికి కూడా వెనకాడరు. ఇప్పటి తరంలో బంధం నిలబడాలంటే భార్య మాత్రమే కాదు, భర్త కూడా ఈ సూత్రాలను పాటించడం చాలా అవసరం తల్లి. అప్పుడే భార్యాభర్తల యొక్క బంధం ఎంతో చక్కగా, సంతోషంగా, ఆదర్శ దంపతులుగా బలపడుతుంది. అప్పుడు మీలాంటి ఆదర్శ దంపతులను చూసి ఇంకొంతమంది భార్యాభర్తలు ఆ విధంగా ఉండాలని నేర్చుకుంటారు. మీరు ఇంకొక నలుగురికి ఆదర్శ దంపతులుగా ఉండాలే తప్ప అన్యోన్యంగా లేనివారుగా ఎప్పుడూ కనిపించకూడదు. నా బిడ్డలు తప్పకుండా వీటిని పాటించి మీ యొక్క బంధాన్ని నిలుపుకుంటారని నేను ఆశిస్తున్నాను తల్లి. ఎవరైతే నా బిడ్డలు ఈ వీడియోని చూస్తూ నన్ను మీ భార్యాభర్తల యొక్క బంధం గురించి అడిగారో వారికి తగిన సమాధానం అందించానని నేను అనుకుంటున్నాను తల్లి. నేను చెప్పిన సమాధానాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే నేను చెప్పింది నీకు బోధపడుతుంది. ఇక స్వస్తి.